ఇప్పుడున్న పరిస్థితుల్లో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్? సిల్వర్ మీద చాలా కంటెంట్ చక్కలు తిరుగుతుంది. దానికి రీజన్ చెప్తున్నారు, స్పెసిఫికేషన్ ఇస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ ట్రూ, పార్షియల్, నాట్ ఫుల్లీ. సోలార్ ప్యానల్స్ సిల్వర్ వాడతారంట, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో వాడతారు, హెల్త్ కేర్ లో వాడతారు. ఈ రోజే కాదు ఎప్పటి నుంచో వాడుతున్నారు. మీరు షార్ట్ టర్మ్ 1-2 years రిటర్న్స్ పట్టి ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. వరల్డ్ వైడ్గా అన్సర్టెన్స్ ఉండి, వార్ సినారియోస్ ఉండి సిల్వర్ అండ్ గోల్డ్ పెరుగుతున్నాయి. అసలు ఏం చెప్పాలంటే క్రూడ్ కూడా పెరగాలి, క్రూడ్ పెరగట్లా. అవును, ఎవరైనా చెప్తే 10లో చెప్పాలి కొనుక్కోమని, మళ్ళీ 10లో కొనమని చెప్పినప్పుడు 11లో అమ్ముకోమని చెప్పాలా. 2011లో 55కి వెళ్ళిన గోల్డ్ 2017లో 36-40 వెళ్ళిపోయింది. సో గత 20 ఏళ్ళుగా చూస్తే సిల్వర్ పెరిగింది ఇయర్లీ 8%, గోల్డ్ పెరిగింది 9%. సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడు ఈ మధ్య చాలా మంచి బజ్ వచ్చింది దానికి. అవును, సిల్వర్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది, సో ఇమీడియట్ గా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పి చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ అనాలిసిస్ చేస్తే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఎస్ సార్, సిల్వర్ మీద చాలా కంటెంట్ తిరుగుతుంది, చక్కలు తిరుగుతుంది. దానికి రీజన్ చెప్తున్నారు, జస్టిఫికేషన్ ఇస్తున్నారు. విచ్ ఇస్ ఆల్ ట్రూ, పార్షియల్లీ, నాట్ ఫుల్లీ. సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరిగింది. ఓకే, సోలార్ ప్యానల్స్లో సిల్వర్ వాడతారంట, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో వాడతారు, హెల్త్ కేర్లో వాడతారు. ఈ రోజే కాదు ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఓకే, ఇది వాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే గత 3 ఏళ్ళలో 2023 నుంచి ఈ రోజుకి సిల్వర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. 55,000 నుంచి 1,06,00,000-1,07,000 వెళ్ళిపోయింది. ఇది అప్పుడు సిల్వర్ మీద పడ్డాం, సిల్వర్ పెరిగినప్పుడు రీసెంట్గా. కాబట్టి ఇంకా ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరిగింది, సిల్వర్ ప్రొడక్షన్ ఏమీ అట్లా ఉండదు, మనం జనరేట్ చేయలేము, నేచురల్ రిసోర్సెస్లో ఏదో అది ఇది చెప్పేస్తాం. మేబీ ట్రూ, కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు మాట్లాడినప్పుడు మీరు షార్ట్ టర్మ్ 1-2 years రిటర్న్స్ పట్టి ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. గత అట్లీస్ట్ 10 years, అవకాశం ఉంటే 20 years లేదా 30 years రిటర్న్ చూసి నిర్ణయం తీసుకోవాలి. 30 years అంటే మీరు హిస్టారికల్ డేటా అంటున్నారా? హిస్టారికల్ డేటా, బ్యాక్ డేటా, ఫ్రంట్ డేటా ఎవరికి తెలియదు, భవిష్యత్తు ఎవరికి తెలియదు. జరిగింది ఏదో అది నిజం, జరగబోయేది ఎవరైనా చెప్పగలం? చెప్పలేం. కొంతమంది ఆస్ట్రాలజర్స్ చెప్తారు, కానీ అదంతా జరిగింది అయితే నిజం కదా, దాన్ని మార్చడానికి ఏం లేదు. జరగబోయేది మీ ఇష్టం ఏమని చెప్పుకోవచ్చు. అలా సిల్వర్ పెరుగుదని చెప్తున్నారు, కానీ సిల్వర్ ఈజ్ ద మోర్ వాల్టైల్ దెన్ గోల్డ్. ఓకే, ఇప్పుడు పెద్ద ఆయన ఒక ఆయన చెప్తారు డాలర్ కూడా ఫేకు, రియల్ అంటే గోల్డ్ అండ్ సిల్వరే కదా, సిల్వర్ కొనుక్కో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాగా జనాలు నమ్ముతారు, అంతే కదా. డాలర్ ఈజ్ జస్ట్ పేపర్, ఐఎన్ఆర్ ఈజ్ జస్ట్ పేపరు, బట్ గోల్డ్ అండ్ సిల్వర్ రియల్. ఐ డూ అగ్రీ, రియల్. కానీ ఆ రియల్ అన్న మెటల్ ఎంత పెరుగుతుంది, హిస్టారికల్గా ఎంత పెరిగిందని చూసుకోవాలి కదా. లాస్ట్ 3 yearsలో డబుల్ అయింది, 3 yearsలో డబుల్ అయింది, దాని అర్థం మళ్ళీ నెక్స్ట్ 3 years డబుల్ అయిద్దానా? కాకపోవచ్చు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టెన్స్ ఉండి, వార్ సినారియోస్ ఉండి సిల్వర్ అండ్ గోల్డ్ పెరుగుతున్నాయి. అసలు ఏం చెప్పాలంటే క్రూడ్ కూడా పెరగాలి, క్రూడ్ పెరగట్లా. దేర్ వర్ టైమ్స్ 3 years బ్యాక్ వార్ స్టార్ట్ అయితే ఇంకా క్రూడ్ సప్లై ఉండదు, వెహికల్స్ అన్ని వచ్చింది అని కూడా వచ్చినాయి రూమర్స్, అది కూడా నమ్ముతారు. అలా కాదు, మీరు ఏదైనా లాంగ్ టర్మ్ యావరేజ్ పట్టుకోండి. మీరు సిల్వర్ని కనుక చూసినట్లయితే 2010 అరౌండ్ 2010లో కిలో సిల్వర్ వచ్చి 27,000. 2010లో 2011లో దట్స్ ఆల్మోస్ట్ వెంట్ టు 54,000-55,000. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది విత్ ఇన్ ఇయర్. ఎవరైనా చెప్తే 10లో చెప్పాలి కొనుక్కోమని, మళ్ళీ 10లో కొనమని చెప్పినప్పుడు 11లో అమ్ముకోమని చెప్పాలా. అవును, ఎందుకంటే అమ్మకపోతే 2011లో 55కి వెళ్ళిన గోల్డ్ 2017లో 36-40 వెళ్ళిపోయింది, మళ్ళీ ఆల్మోస్ట్ 50% పడిపోయింది. మరి అది ఎవరు మాట్లాడరా? మళ్ళీ మన 2022కి అది 55కి వెళ్తే 2023కి 55కి వచ్చింది, 56 నుంచి మళ్ళీ తగ్గి ఇప్పుడు 3 yearsలో డబుల్ అయింది. మోస్ట్ వాలటైల్ 1 yearలో డబుల్ అయింది, 6 yearsలో 50% తగ్గింది, మళ్ళీ ఇప్పుడు అది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. సో గత 20 ఏళ్ళుగా చూస్తే సిల్వర్ పెరిగింది ఇయర్లీ 8%, 2005 నుంచి చూస్తే గోల్డ్ పెరిగింది 9%, అదే టైంలో సెన్సెక్స్ పెరిగింది 14-15%. అయితే గోల్డ్లో కూడా తగ్గుతుంది, కానీ గోల్డ్లో ఇంత వాలటాలిటీ లేదు. 2012లో 36,000 ఫర్ 10 grams ఉన్న గోల్డ్ 2018లో వచ్చింది ఆ ప్రైస్కి, మధ్యలో 28 కూడా వెళ్ళిపోయింది, 26-28 కూడా వెళ్ళిపోయింది. కానీ సిల్వర్ అప్పుడు కూడా రాలేదు, సిల్వర్ ఇంకా ఎక్కువ పడిపోయింది. 18 కల్లా గోల్డ్ రికవర్ అయింది, సిల్వర్ 22కి రికవర్ అయింది, పడ్డప్పుడు కూడా చాలా ఎక్కువ పడిపోయింది. ఆల్మోస్ట్ 10 years తర్వాత రికవర్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే మీరు ట్రేడర్ అయితే, అంటే నేను కొని అమ్ముతానంటే కొనుక్కోండి, కానీ ఇప్పుడు కొనమని చెప్పినప్పుడు అమ్మని చెప్పరు, రేపు అది గుర్తుపెట్టుకోండి. అవును. సో యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయితే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇట్స్ రాంగ్, ఇట్స్ మోర్ వాలటైల్. ఇవన్నీ ఈ రోజు అజంప్షన్ చేసుకొని చెప్తున్నారు. ఇప్పుడు వార్ ఇంపాక్ట్ క్రూడ్ మీదే లేదు, క్రూడ్ ఇంకా చాలా పెరగాలి, మరి క్రూడే కంట్రోల్లో ఉంది, ఇంక ఇవెందుకు అవుతాయి చెప్తారు ఆయన. ఇంకోటి ఏంటంటే గోల్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ క్రైమ్ చేసినప్పుడు గోల్డ్ హోల్డ్ చేస్తాడు, ఎందుకంటే ₹1,00,00,000 దాసేదానికన్నా ₹1,00,00,000 కిలో గోల్డ్ దాటం ఈజీ కదా.
ఐఎమ్ ఫర్ షూర్ చాలా మంది గోల్డ్ బ్రిక్స్ చేసి పెట్టుకున్నారు, హ్యూజ్ కరప్షన్ చేసిన వాళ్ళంతా గోల్డ్ బ్రిక్లే. ఎందుకంటే క్యాష్ మీద స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా, ఉంటుంది ఉండదో ఓడుతుందని. దాని బదులు గోల్డ్ పెట్టు. సిల్వర్ అంత పెట్టుకోలేం కదా, సిల్వర్ 2 కేజీలు పెట్టుకోవాలి, క్వింటా ఎక్కడ పెడతాం? గోల్డ్ కిలో పెడితే అయిపోయింది కదా, ₹1,00,00,000. మరి సిల్వర్ అయితే క్వింటా పెట్టాలి కదా. కాబట్టి అలా కూడా గోల్డే ప్రిఫరబుల్. గోల్డ్ ఈజ్ లెస్ వాలటైల్. హిస్టారికల్లీ గోల్డ్ హ్యాస్ గివెన్ మోర్ రిటర్న్. సిల్వర్ కన్నా గోల్డ్ బెస్ట్. అంటే డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్కువ మంది అది అక్యుములేట్ చేస్తాయి. ఇప్పుడు కన్జంప్షన్ వేరు మ్యాండేటరీ, కరప్షన్ చేయడం వల్ల కూడా పెరుగుతుంది. ఈ రోజు కూడా ఇండియాలో లీగల్లీ ఇంపోర్టెడ్ కన్నా అన్అఫిషియల్గా ఇల్లీగల్గా ఇంపోర్ట్ చేసిన గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ ఫర్ షూర్ 100 గవర్నమెంట్ లెక్కలో ఉన్న గోల్డ్ కానీ ఇండియాలో ఒక 10 times ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది. టెంపుల్స్ కన్నా కూడా పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంటుంది. గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా 50 గ్రాముల మెడలో చేతులు వేసుకుంటాం. మనం బయటకు వెళ్తే అసలు బయటకు వెళ్తే గోల్డ్ వేసుకోండి ఉంది. అట్లా మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి తీసుకుని ఉన్నారు. కానీ సిల్వర్కి ఆ ప్రయారిటీ లేదు, ఆ పర్పస్ వాడరు. కాబట్టి సిల్వర్ని అంతగా నమ్మొద్దు. సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కో ఈజీ కదా అంటున్నారు వాళ్ళు. సిల్వర్ ఈటీఎఫ్ కొంటే సిల్వర్ పెరిగితే అది పెరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్లో సిల్వర్ ఇదే పెరుగుతుందని ప్రూవ్ అయినప్పుడు మళ్ళీ ఈటీఎఫ్ అయినా అంతే పెరుగుతుంది కదా. ఈ మధ్య లాస్ట్ 1 weekలో నాకు 4-5 members కాల్ చేశారు సిల్వర్ మీదే. సార్ సిల్వర్ ఈటీఎఫ్లో మన బట్టలు పెడదామని. అంటే ఈ బస్ చూసి నాకు తెలియదు, నేనేం ఫాలో అవ్వను కాబట్టి 2-3 కాల్ చేశారు. అప్పుడు నేను సిల్వర్ పెరిగింది అనుకున్నా. నేను సిల్వర్ 75 ఎక్కడ కొన్నా కన్జంప్షన్కి, నాట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పా, సార్ మీకు నిజంగా సిల్వర్ కొనాలని ప్రేమ ఉంటాయి, ఒక పని చేయండి సార్. ఫస్ట్ ఇంట్లో 5 ఉంటే ఒక 5 లక్షల రూపాయలు తీసి 5 కిలో సిల్వర్ ఐటమ్స్ కొనండి. ఏం కొనాలి? ప్రతి వ్యక్తికి ఒక ప్లేటు, సిల్వర్ ప్లేటు, సిల్వర్ గ్లాసు, సిల్వర్ స్పూను, సిల్వర్ బౌల్, ఇవన్నీ కలిపి కూడా 1 కిలోలో వచ్చేస్తుంది ఈరోజు పర్ సెట్. 5 కలుపుకుంటే మా అంటే 6 లక్షలు అవుద్ది. కానీ ఒక 6 లక్షల రూపాయలు పెడితే మీ డైనింగ్ టేబుల్ మీద ఏముంటుంది? ఇంట్లో 5 5 సిల్వర్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు ఉంటాయి. హ్యాపీగా సిల్వర్ ప్లేట్లో తినండి. మనకి సైంటిఫిక్గా కూడా సిల్వర్ ప్లేట్లో తినడం వల్ల ఉపయోగాలు చెప్తారు. అవును, యాంటీ బ్యాక్టీరియల్ అవి ఇవి చాలా చెప్తారు. హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే హెల్త్ కాదు, ఫస్ట్ మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అంతే కదా. మీరు పెడుతున్న ఖర్చు ఎంత? 5-6 లక్షలు. ఎన్ని పోగొట్టారు? 5-6 లక్షలు. ఎన్ని పనికిరాని స్థలాలు కొన్నారు? ఇది కొంటే మీ ఇంట్లో అందరూ హ్యాపీ కదా. మనం ఏం చేస్తాం? పిల్లోడికి 3-4 వేసిన ఒక సిల్వర్ బౌల్లో తినిపించేసి ఆడికి 5 ఏళ్ళు రాగానే ఆ సిల్వర్ బౌల్ గట్టిగా కడిగి బీరువాలో పెట్టేసి ఈడికి అడ్డ తినేవారు స్టీల్ ప్లేట్లో పెడతాం కదా. దాని బదులు సిల్వర్ ప్లేట్లో పెడితే మీకు నష్టమా? హామ్ అయితే లేదు కదా, రిచ్ ఫీలింగ్ వస్తుంది. సైంటిఫిక్గా హామ్ లేదు కదా, వాడికి ఒక ఫీల్ వస్తుంది కదా. మనకేమో సామెతలు, బార్న్ విత్ సిల్వర్ స్పూను. మనం వాడిని సిల్వర్ ప్లేట్లోనే పెంచుతాం, తప్పే ఉంది కదా. నేనైతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీవన్ ఒక 5 కిలో గోల్డ్ ప్లేట్స్ కొనుక్కోండి ప్రతి వ్యక్తికి. మీ పేరెంట్స్ యానివర్సరీ ఉంటే, షష్ఠపూర్తి ఉంటే వాళ్ళిద్దరికి కొనివ్వండి సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ స్పూన్లు, గ్లాసులు. ఎంత హ్యాపీ చెప్పుకుంటారు. ఆనందం ఏదన్నిస్తుందా కదా. సరే రోజు తీయడం ఇబ్బంది సార్, మేనేజ్ చేయలేము, అది ఇది పని వాళ్ళు ఉంటారు, అది ఇది అంటే బర్త్డేకి తీసుకోండి, పూజ చేసిన రోజు శుక్రవారం తీసుకోండి, పండగలకు తీసుకోండి. ఎంత హ్యాపీగా ఉంటుంది. అదొక అకేషన్ లాగా అయిపోదా? ఎంత చిన్న అమౌంట్ ఎంత పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాం. నాకు ఫస్ట్ చెప్పింది ఒక క్లయింట్, ఆవిడ కొనిచ్చానని చెప్పారు 2 years బ్యాకే. అప్పుడు ఇంప్లిమెంట్ చేశాం కొందరికి, నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ 1 weekలో 2 వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, ఫొటోస్ కూడా పెడతారు. అంటే వీళ్ళంతా ఈ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న డిస్కషన్ వచ్చింది. దానికి డబ్బు ఉందంటే ఉందన్నారు. ఆ డబ్బు అయితే ఇక్కడ పెట్టుకోండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. మీరు సిల్వర్ ఈటీఎఫ్ కొంటే ఎవడు హ్యాపీ ఉండడు. సిల్వర్ ఈటీఎఫ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే హిస్టారికల్గా అయితే 8%, 9% పెరగాలి కదా. మరి ఈ ఎమోషన్ ముందు, ఈ ఆనందం ముందు అదంతా ఇదేం కోట్ల వ్యవహారం కాదు కదా. హారం కొనమంటే కొనలేం మనం, బట్ సిల్వర్ సెట్ మొత్తాన్ని కొనొచ్చు కదా. ఆ హారాన్ని ఎప్పుడో పండగ రోజు తీసి ఒకరు వేసుకోవాలి. కానీ ఇది ప్రతి శుక్రవారం అనేది తీసుకోవచ్చు కదా ప్లేట్లు. అకేషన్స్, బర్త్డేలకి ఎంత గొప్పగా ఉంటుంది ఫీల్. సో నా రికమెండేషన్ అయితే సిల్వర్ మీరు ప్లేట్ కొంటే పెరిగినా తగ్గినా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. రేపు కేజీ 2 లక్షలు అయితే ఏముంది, లేదు మళ్ళీ 70 పోతే ఏముంది. మేబీ పెరిగితే ఇంకో 20-30% పెరగచ్చు. కానీ ఇంక అంతే, అక్కడ నాగుద్ది లేదు, సస్టైన్ అవుతుంది, బ్యాక్ వెళ్ళిపోద్ది. కానీ ఏం మిరాకిల్స్ అయితే జరగవు. షార్ట్ టర్మ్ ట్రేడర్ ఉంటే, ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్ చేసి ఉంటారు చాలా ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నేను దాని గురించి కూడా మాట్లాడాను వాళ్ళతో. లేదన్నా పెరగదంటారు. కానీ కంటెంట్ క్రియేట్ చేసే మాత్రం పెరుగుతుందని చెప్తారు. సిల్వరు దానికి రీజన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి సోలార్ ప్లేట్లో 10 grams సిల్వర్ ఉంటుంది. అటంటే ఇప్పుడు చివరిలో కూడా గోల్డ్ పెడతారు. అంటే అది స్టాండర్డా కదా. దానికి ఆల్టర్నేట్ వస్తాయి కదా సార్. ఇప్పుడు కాపర్ ఏదో వాడతారు, అది రస్ట్ అవుతుంది, ఇది అవ్వదు ఏదో అంటారు. సైంటిఫిక్గా ఇంప్రూవ్ అయినప్పుడు అన్నీ అవుతాయి. గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. ఏవో 9 carat, 12 carat, ఒక 30-40% సిల్వర్ వెళ్తుంది. ఈ గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నావు. ఎంత క్వాంటిటీ సార్? అసలు ఎంత గోల్డ్? చాలా తక్కువ కదా.
ఐ డోంట్ థింక్ అవన్నీ కాన్వర్ట్ జస్ట్ చేస్తాను. కోటింగ్ కోసం పర్పస్ కాబట్టి మిల్లీగ్రామ్స్ లోనే ఉంటాయి అవన్నీ. ఆర్నమెంట్ సిల్వర్ అయిపోయి పైన గోల్డ్ కోట్ ఎన్ని క్వింటాలు వాడతారండి? అంతే కదా. అంతే ఉండదు కదా. సో ఐ డోంట్ థింక్, పర్సనల్గా అయితే ఐ డోంట్ థింక్ పెరుగుద్దని. పెరిగినా మనం పెట్టి 5-6 లక్షలు, అది పెరిగితే జీవితాలు ఏం మారవు. ట్రేడ్ చేసే వాళ్ళు బిగ్గర్, వాళ్ళు కరెక్ట్ కొంటారు, 2 కోట్లు పెడతారు, 3 కోట్లకి తీసుకుంటారు. వాళ్ళంతా ఆల్రెడీ చేసి ప్రాఫిట్ బుక్ చేసి ఉంటారు. 2023 వద్ద రైట్ టైం టు ఎంటర్ ఇంటూ సిల్వర్. ఈరోజు పీక్ అయిపోయింది. ఐ డోంట్ థింక్ దిస్ ద రైట్ టైం. ఏదైనా సరే ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ ర్యాలీ వస్తే దట్ ఇస్ ద టైమ్ టు ఎగ్జిట్ ఏదైనా కదా. మరి అంత ర్యాలీ వచ్చినప్పుడు ఇప్పుడు కొనమని రికమెండ్ చేస్తే మీరు కొంటే తప్పు. నేనైతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీవన్. ఇన్నాళ్ళు గోల్డ్ కొనుక్కోమని చెప్పాగా 1 కిలో గోల్డ్ ఆర్నమెంట్, ఇప్పుడు దట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్లేట్స్, గ్లాసులు, స్పూన్స్ టు కన్జ్యూమ్ డైలీ. అవకాశం ఉంటే డైలీ. లేదు సార్ మాకు భయం, ఆ ప్లేట్ టేబుల్ మీద ఉంటే నా ప్రాణం అక్కడే ఉంటుంది, ఎవరు ముట్టుకుంటారు అని అంటే అట్లీస్ట్ పండగలకి, పబ్బాలకి, బత్తలకి కింద తీసి వాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక 6 కేజీలు సిల్వర్ ప్లేట్లు కొనేసుకోండి, అయిపోతుంది. 5-6 లక్షలు ఉంటుంది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన అవసరం లేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ కాల్ మీరు తీసుకోండి. ట్రేడింగ్కి అయితే వెళ్ళండి. నేను మై జాబ్ ఈజ్ టు మేక్ మనీ. ఎస్ మేబీ ట్రేడ్ చేస్తాను. అలా చూడాలి సిల్వర్ సైడ్స్.